ఇప్పుడు మీ నమ్మకం అంతా పవన్ కళ్యాణ్ మీద కాదు, హరిశంకర్ మీదనే అని కనిపిస్తుంది. పప్పులో కరేపాకులాగా తీసి మీరే పడేస్తున్నారు ఇండైరెక్ట్ గా. అందరికి ఇంకా పూనాకాలే అనమాట, ఒక వైబ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో అంతకు మించి 100 రెట్లు ఉండబోతుంది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అన్న గ్లిమ్స్ లో ఫ్యాన్స్ ని కూడా యాడ్ చేశారు కొంతమంది, మేనరిజం చూపెడుతూ. ఎలా అనిపించింది అది? మేనరిజం అంటే పవన్ కళ్యాణ్ ఇలా అనుకుంటే మేనరిజం ఎలా ఉంటుంది? ఆ మేనరిజాన్ని హరిశంకర్ గారు అయితే అలా మేనరిజం పెట్టించేశారు. ఒక వైబ్ అయితే ఒక ప్రతి పిల్లోడితో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళా వెనకాల గబ్బర్ సింగ్ ఆ పోస్టర్ అయినా ఆ కండవ ఎత్తేదైనా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరినీ ఒక వైబ్ ఆ పోస్టర్ పెట్టి ఆ ఏలో పెట్టి క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరు అలా చూసుకుంటా ఒక వైబ్ అన్న. ఇంత వదిలేయంటే ఈసారి గబ్బర్ సింగ్ చాలామంది అనుకుంటున్నారా టాక్సిక్ ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటా. గబ్బర్ సింగ్ ఎక్స్పెక్టేషన్స్ లేదు, నా ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్స్పెక్టేషన్ లేదు. హిట్ కొడతారు చూడు, 500 కోట్లు పక్క. హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు కూడా ఇలానే ఇదే వైబ్ తో ఉన్నారు, ఇదే బస్ తో ఉన్నారు. ఒక వైబ్ అనేది లేదు అస్సలు, ఒక వైబ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ లా. హరిహర వీరమల్లో ఒక యావరేజ్ ఒక డిఫరెంట్ ఒక బయోపిక్ కాబట్టి అలా అనుకున్నాం, కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకోలేదు. జస్ట్ ఏదో ఆ లుక్ ఒక బయోపిక్ ఒక కాన్సెప్ట్ వస్తుందని అనుకున్నాం, కానీ హిట్ అవుతుంది అనుకోలేదు. ఓవర్ హైప్ అసలు ఇప్పుడు పెట్టుకోలే. హరిశంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, హిట్ కొడుతుంది చూడండి. అంటే మీ నమ్మకం అంతా పవన్ కళ్యాణ్ మీద కాదు, హరిశంకర్ మీద. ఇప్పుడు ఏదేది ఇప్పుడు మీ నమ్మకం అంతా పవన్ కళ్యాణ్ మీద కాదు, హరిశంకర్ మీదనే అని కనిపిస్తుంది. డైరెక్టర్ గారు ఇప్పుడు యాక్టింగ్ చేయమంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, దాంట్లో ఏముంది? ఎవరికి ఫ్యాన్ అవ్వాలి? హరిశంకర్ ఫ్యాన్, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇద్దరు ఫ్యాన్. అట్లాంటప్పుడు పప్పులో కరేపాకులాగా తీసి మీరే పడేస్తున్నారు ఇండైరెక్ట్ గా. మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు. అట్లేం లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ అయితే చాలా డేట్స్ ఇచ్చారు, ప్రాణం పెట్టి చేశారు. ఒక వైబ్ అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఆల్రెడీ గబ్బర్ సింగ్ కన్నా అంతకు మించి ఉంటుందని హరిశంకర్కి అయితే మాట ఇచ్చేస్తారు కంపల్సరీ. సినిమా ఒక వైబ్ అయితే ఇచ్చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ కరెక్ట్ పర్సన్ మ్యూజిక్ ఎంచుకున్నారు.